రోజు వార్తలు రాసిన మీడియాకు ఎగనామం పెట్టిన రాజకీయ నాయకులు, బండి పెట్రోల్ ఖర్చులకు కూడా తంటాలు పడుతున్న విలేకరులు, ఓటర్లకు ఓటుకు వేల రూపాయలు మద్యం పంపిణీ, ప్రతిరోజు వార్తలు రాయించుకొని మొహం చాటేసిన నేతలు, ప్రధాన పత్రికలంటూ కొందరు విలేకరుల చుట్టూ చేరి చిన్న విలేకరులంటూ రాజకీయ చదరంగం ఆడుతున్న నాయకులు, రాజకీయ నేతల అవినీతిని ప్రశ్నిస్తూ వార్తలు రాసే విలువ పెరుగుతుందా? వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గం మరియు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోనే విలేకరులను మోసం చేస్తున్న రాజకీయ నాయకులు, సీనియర్ నాయకులను చెప్పుకునేవారు మక్తల్ నియోజకవర్గం విలేకరుల పరిస్థితి నమ్మకంగా మాట్లాడుతూ మీకు అండగా ఉంటాం, తోడుగా ఉంటామంటూ మా అడ్వర్టైజ్మెంట్లు మీకే అంటూ గత నెల రోజుల నుంచి ఎక్కడికక్కడ విలేకరులను మభ్యపెడుతూ ఎన్నికల ప్రచార వార్తలు రాయించుకున్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ నేతలు ఎన్నికల సమయంలో ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వకుండా పేరున్న పెద్ద మీడియా సంస్థలతో పాటు చిన్న పేపర్లను అవసరం తీరిన తర్వాత పట్టించుకోవడం మానేశారు. మీడియా ప్రతినిధులు, అడ్వర్టైజ్మెంట్ ఎగ్జిక్యూటివ్లు ఎన్నిసార్లు కలవడానికి ప్రయత్నించినా మొహం చాటేస్తూ నామినేషన్ ప్రక్రియ ప్రారంభం రోజు నుంచి మధ్యవర్తుల ద్వారా మీ ప్రతిఫలం ఈరోజు రేపు అంటూ విలేకరుల చేత వార్తలు రాయించుకొని రాజకీయ నేతలు కనీసం ఫోన్ ఎత్తి సమాధానం కూడా ఇవ్వకపోవడం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరిస్థితి ఏర్పడితే జర్నలిజం కనుమరుగైపోతుంది. దీనికి తోడు కొందరు ప్రధాన పత్రికల విలేకరుల అండదండ చూసుకొని వారు ముందుకు పోవడం, ఈ ఒంటెద్దు పోకడం మంచిది కాదని, జర్నలిజంలో చిన్న పెద్ద అనే తేడా ఉండదని, వార్త రాయడం ముఖ్యమని విలేకరులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ అధికారుల అక్రమాలకి వెలికితీస్తూ వార్తలు రాస్తే అప్పుడు జర్నలిజం విలువ పెరుగుతుంది. ప్రచారం ముగిసే వరకు జర్నలిస్టులతో ఊడిగం చేయించుకొని ఇప్పుడు కనీసం ఫోన్ ఎత్తి సమాధానం కూడా ఇవ్వడం లేదు. ఇలాంటి నేతలకు సపోర్ట్ చేస్తూ వార్తలు రాయడం జర్నలిజానికి మచ్చ. కనీసం ఓటర్లకు రోజు 300 మందు పంపిణీ చేసి ప్రచారానికి ఓటర్లను తిప్పుకున్న నేతలు ఇప్పుడు మన కళ్ళ ముందు ఓటుకు 1000 నుంచి 2000 రూపాయలు దాకా కొనుగోలు చేసి ఓట్లు వేయించుకున్న నేతలు విలేకరుల విషయానికి వస్తే రేపు మాపంటూ తిప్పుకుంటున్నారు. రాజకీయ నేతలు ప్రకటనలు ఇస్తున్నారంటూ మీడియా యాజమాన్యాలకు తెలియజేసిన విలేకరులు రాజకీయ నేతల మొహం చాటు చర్యలతో తమ యాజమాన్యాలకు ఏం సమాధానం చెప్పుకోవాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు.